హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. 111వ మూవీ అప్డేటు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అప్డేట్ అయితే వచ్చింది. ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అభిమానులకు అయితే. ఇది అఖండ తాండవ్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. డాకు మహారాజు విజయ సభ అనంతపూర్లో ఈరోజు గ్రాండ్గా జరుగుతుంది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ తాండవ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చేయబోయే మూవీ ఏది, డైరెక్టర్ ఎవరు, మళ్ళీ నందమూరి బాలకృష్ణ ఓల్డ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తాడా, ప్రజెంట్ డైరెక్టర్లు యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తాడా? అభిమానులు ఇలాంటి ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. కానీ నందమూరి బాలకృష్ణ బాగా మారిపోయాడు. అఖండ ముందు ఒక లెక్క, అఖండ తర్వాత ఒక లెక్క అన్నట్టు ప్రతి డైరెక్టర్ల అప్డేట్ కానీ, స్టోరీ సెలక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి అభిమానులకైతే గూస్ బంప్స్ రానే వస్తూనే ఉంది. నందమూరి బాలకృష్ణ 111వ మూవీ అభిమానులకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్, నందమూరి బాలకృష్ణకు ఎంతో అభిమానించే డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ తీసిన డైరెక్టర్. ఇంకా ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది సౌత్నే ఊపేస్తున్న అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్, కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ. ఇక వీళ్ళ ముగ్గురి కలయికలో నందమూరి బాలకృష్ణ, అనిరుద్ధ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ అయితే పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో తెరకెక్కుతుందంట. ఆల్రెడీ జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ ఒక రోల్ చేయబోతున్నాడు. బాలకృష్ణకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలాంటి మ్యూజిక్ ఇస్తుందో అనిరుద్ధ్కు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇక గోపిచంద్ మలినేని ఆల్రెడీ ఒక హిందీలో ఒక మూవీ చేస్తున్నాడు బాబీ సన్నీ డియోల్ తోటి, జాట్ అని. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయితే 100% గోపిచంద్ మలినేనికి హిందీ మార్కెట్లో మంచి మార్కెట్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అఖండ తాండవ్ హిందీలో సక్సెస్ అయితే ఈ మూవీకి మాత్రం పాన్ ఇండియా స్థాయిలో బజ్ మాత్రం మామూలుగా ఉండదు. గోపిచంద్ మలినేని నిజంగా ఈ మధ్యకాలంలో బోయపాటి శ్రీను కానీ, లేకపోతే సమరసింహారెడ్డి, నందమూరి బాలకృష్ణ ఆ ట్రైన్ గెటప్ తర్వాత కానీ నాకు బెస్ట్ నచ్చింది బాలకృష్ణ లుక్ సెట్ చేసింది ఎవరంటే గోపిచంద్ మలినేనే. వీరసింహారెడ్డిలో ఆ పంచకట్టు, ఆ సుట్ట తాగుతుంటే ఆ ఇంటర్వెల్ షాట్ కానీ నెవర్ బిఫోర్ అబ్బా. అంత గొప్పగా బాలకృష్ణను స్క్రీన్ మీద ఎవరు ప్రజెంట్ చేయలే, అంత గొప్పగా చూపెట్టలేదు. గోపిచంద్ మలినేని నిజంగా బాలకృష్ణకు అభిమాని అవడం వలన అంత కేర్ తీసుకొని ఆ వీరసింహారెడ్డి గెటప్ మాత్రం సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఆ గెటప్ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ చూసినా కటౌట్లు అయితే ఆ టైంలో నెంబర్ ఆఫ్ కటౌట్స్. ఇంకా ఫస్ట్ మూవీకి ఆ రేంజ్ లో చూపెడితే సెకండ్ మూవీ ఎన్ని జాగ్రత్తలు తీసుకొని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తే గోపిచంద్ మలినేని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే ఎక్కడ మ్యూజిక్ లో తేడా కొట్టద్దని అనిరుద్ధం తీసుకున్నాడు. త్రిష అంటున్నారు హీరోయిన్, ఇంకా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుంది. హిందీలో మాత్రం భారీ రిలీజ్ ఉండబోతుందంట. వెయిటింగ్ ఈ మూవీ కోసం అయితే నేను చాలా వెయిటింగ్. ఎందుకంటే గోపిచంద్ మలినేని మీద వీరసింహారెడ్డి చూసిన తర్వాత బాగా రెస్పెక్ట్ పెరిగింది. అఖండ తాండవ్ ఆల్రెడీ వేట మొదలు పెట్టాడు బోయపాటి శ్రీను. నందమూరి డైరెక్టర్ అంటారు బోయపాటి శ్రీను. ఎన్ని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా, లాస్ట్ మూవీస్ కంద డిజాస్టర్ అయినా, ఏదైనా కానీ బాలకృష్ణ దగ్గరకు వస్తే అవుట్పుట్ వేరు, ఆ రిజల్ట్ వేరు, ఆ సౌండ్ వేరు, ఆ స్టోరీ సెలక్షన్ వేరు, వీళ్ళిద్దరు కలిస్తే వచ్చే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సౌండ్ వేరు. అలా అంటారు ఇండస్ట్రీలో, అలాంటి టాక్ ఉంది. రాజమౌళి అక్కర్లేదు బాలకృష్ణకు, పాన్ ఇండియా డైరెక్టర్ అక్కర్లేదు. బోయపాటి సెట్ అయితే ఆ సినిమా రిజల్టే వేరు. ప్రతి సినిమా ఒకదానికి ఒకటి మించి సింహ, లెజెండ్, అఖండతో అయితే ఇండియా మొత్తం తన వైపు చూపుకున్నారు. ఈ సినిమా బిగినింగ్ లోనే ఇండియా మొత్తం రిలీజ్ చేసిన ఉంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిజల్ట్, ఈ సినిమా సంచలనాలు వేరేలే ఉంటుండే. ఆ టైంలో థియేటర్కి వస్తారా రారా అన్న టైంలోనే థియేటర్కి రప్పించి వేరే సినిమాలకు భరోసా ఇచ్చిందంటే, ఏదైనా ఫెస్టివల్ టైంలో, మహాశివరాత్రి టైంలో, లేకపోతే సంక్రాంతి టైంలో, దసరా టైంలో రిలీజ్ అయిన ఉంటే, సోలో రిలీజ్ అయిన ఉంటే అఖండ అనేది ఫస్ట్ వీక్లోనే దాదాపు 130 నుంచి 140 కోట్ల షేర్ రాబడుతుంది. అంతటి పొటెన్షియాలిటీ ఉంది, అంత దమ్ము ఉంది ఆ కథలో. ప్రతి ఒక్క హీరోలు అలాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నారు అఖండ రిలీజ్ అయిన తర్వాత. ప్రజెంట్ అఖండ తాండవం ఆల్రెడీ బోయపాటి శ్రీను ఒక స్ట్రాటజీ మొదలు పెట్టాడు. ప్రతి అప్డేట్ అభిమానులకు చేరేలా, సోషల్ మీడియాలో వచ్చేలా. లేటెస్ట్గా లొకేషన్ చూస్తే కూడా ఆ వీడియోలు తీసి పెడుతున్నాడంట.
షూటింగ్ ఎక్కడ నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది అనేది ప్రతి అప్డేటు అభిమానులకు అందుబాటులో ఉండాలి. సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది కాబట్టి ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో వరకు సినిమా రీచ్ అవ్వాలంటే రిలీజ్కి ముందు అంటే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అని బోయపాటి శ్రీను అఖండ తాండవ్ నుంచి ఇంకో కీలకమైన అప్డేట్ అయితే చాలా వినపడుతున్నాయి ఫిలిం సర్కిల్లో. అయితే ఈసారి అఖండ తాండవంలో మనం ఇండియన్ ఫిలిం హిస్టరీలో శివుడి క్యారెక్టర్ కానీ శివుడు కానీ చాలా రకరకాలుగా చూసాం. మనకు అఖండ మూవీలో ఇంటర్వెల్ టైంలో జస్ట్ ఇట్లా చూపెడతాడు, కానీ దీంట్లో మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపెట్టబోతున్నట్ట బోయపాటి శ్రీను. అందుకే కుంభమేళలో కూడా కొన్ని షాట్లు, కీలకమైన షాట్లు తీసుకొని వచ్చాడు. నాకు తెలిసి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి రేంజ్లో ఆడే అవకాశం ఉంటుంది ఈ సినిమా 100%. ఎందుకంటే అక్కడ బోలా శంకరుడు కావాల్సినంత ఆశీస్సులు ఉన్నాయి. ఈరోజు డాకు మహారాజు విజయ సభ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సక్సెస్ అయినందుకు అనంతపూర్లో అభిమానుల మధ్య మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినందుకు మళ్ళీ అక్కడే గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు అనంతపూర్లో. ఈరోజు సెలబ్రేషన్లో మాత్రం మూవీ టీం చాలా హ్యాపీగా ఉంటుంది. రిజల్ట్ బ్రేక్ ఈవెన్ అయినందుకు ఇంకా ఇవాళ రేపు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్లు చెప్పాలి. నందమూరి బాలకృష్ణ మనం మైక్ ఎగిరేయడం, తర్వాత హీరోయిన్లతోటి ఇవి చిన్న చిన్న మూమెంట్లు చేయడం, అవన్నీ సినిమాల వరకే. మీరు ఒకటి ఆలోచించండి, ఒక్కసారి బాలకృష్ణ పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత, బసవతారకం ఎంటర్ అయిన తర్వాత కానీ, పొలిటికల్ హిందూపూర్ కానీ ఎక్కడైనా ఎంటర్ అయిన తర్వాత బాలకృష్ణ హావభావాలు, బాలకృష్ణ ప్రవర్తన టోటల్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు హిందూపూర్లో అయితే దండాలు పెడుతున్నారు కొందరైతే. ఇక్కడ మీకు మా మిసెస్కు క్యాన్సర్ మీ హాస్పిటల్లోనే చాలా తక్కువకు న్యాయమైందని దండాలు పెడుతున్నారు. అక్కడ బాలకృష్ణ ప్రవర్తించిన తీరు అమోఘం. కానీ బాలకృష్ణ జాలీగా, సరదాగా, ఎంటర్టైన్మెంట్గా ఉండేది ఓన్లీ సినిమా ఫీల్డ్, సినిమా వాళ్ళతోటి మాత్రమే. ఆ సరదాలు, ఆ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు, ఇవన్నీ బాలకృష్ణ జోక్స్ అనేది సినిమా వరకే. మళ్ళీ అక్కడ మనం సేవా రంగంలోకి వెళ్ళినప్పుడు ఆ ఉందాతనం ఎలా ఉండాలి అనేది కొన్ని వీడియోలో ఉదాహరణ. దట్ ఈస్ ఎన్బికే. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి, చాలా మంది దండాలు పెడుతున్నారు. వెయిటింగ్ గోపిచంద్ మల్లినేని మూవీ గురించి అయితే నేనైతే వెయిటింగ్. అఖండ తాండవం ఇంకా చెప్పక్కర్లేదు, యునామాస్ యూనివర్సల్ బ్లాక్ బస్టర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.